ఈ రోజు రాజకీయాలు ఎంత చిల్లరగా తయారైపోయినాయి అంటే ఇంకా నేను ఈ పార్టీ ఆ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అని నేను విడదీయదలుచుకోలేదు. కానీ ఈ కులమేంటో ఈ కులగజ్జేంటో రాజకీయ నాయకుడికి ఒక కులపోడు లేకపోతే ఒక మతపోడు ఇలా ఉంటే గనక ఆ దేశం గాని ఆ రాష్ట్రం గాని బాగుపడదు. ఒక దేశ నాయకుడు అంటే నువ్వు అందరినీ పరిపాలించాలి. ఒక క్రైస్తవుడిని, ఒక ముస్లింని, ఒక సిక్కుని, ఒక జైన్ని అందరినీ పరిపాలించాలి. ఒక హిందూ మతాన్ని పట్టుకుని వెళ్ళాడినా తప్పే, ఒక క్రిస్టియనిజాన్ని పట్టుకుని వెళ్ళాడినా కూడా తప్పే. మీకు కులం ఎందుకు? మిమ్మల్ని అడ్డం పెట్టుకుని పిచ్చ నా కొడుకులు రోడ్డుకొకళ్ళు గల్లీకొకళ్ళు తయారయ్యి మాలాంటోళ్ళని ఇబ్బంది పడుతున్నారు. మీరు చేసి మెయిన్ మీ దగ్గర నుంచి ఉంది. ఏమన్నా ఒకడితో మాట్లాడితే తప్పు, ఏమన్నా పొరపాటున ఒక మాట అంటే తప్పు, వాడిని తీసుకెళ్లి ఆ సెక్షన్స్ కింద వేసేస్తారు. అలా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఒక చెత్త కేటగిరీలోకి వచ్చిన ఒక కొజ్జేష్ అని ఎందుకని మాట్లాడుతున్నానంటే, మీరు దయచేసి వేరే వాళ్ళు మీరేం ఫీల్ అవ్వకండి. మిమ్మల్ని అవమానించదలుచుకోలేదు. మిమ్మల్ని ఎప్పుడు నేను మంచిగానే మాట్లాడతాను. మిమ్మల్ని కించపరచాలన్న ఉద్దేశంతో నేను మాట్లాడలేదు. కానీ వీడు చేతగాని ఎదవ, చేతగాని సన్నాసి, కొజ్జి సేన అని చెప్పి ఒక సేన పెట్టుకుని, గొజ్జి సేన అని చెప్పి ఒక సేన పెట్టుకుని ఎప్పుడో అంతరించిపోయిన, అసలు యాక్చువల్లీ నేను ఇద్దరు గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి. మహాసేన రాజేష్ గురించి ఒకటి, అలాగే కొజ్జీష్ అని చెప్పేసి గొజ్జి సేన పెట్టుకున్న ఎదవ ఒకడున్నాడు, వాడి గురించి. వీళ్ళిద్దరు గురించి ఈ రోజు నా లైవ్. ఓకేనా? You understood what I mean. You got it. You got me, bro. You got me, dude. Basic గా ఈ గొజ్జీష్ ఈ మధ్యకాలంలో సన్ గ్లాసెస్ పెట్టి బంగారం బ్రాస్లెట్స్ అండ్ ఉంగరాలు, మొత్తం వాచ్లు, యాక్చువల్లీ నువ్వే కాదు, చాలా మంది ఇప్పుడున్న వాళ్ళు ఆల్మోస్ట్ యూత్ అందరూ బ్రాండెడ్ వేసుకోవడం అవన్నీ తప్పు కాదు. ఒక వీడియోలో ఐ థింక్ నా గురించి మాట్లాడేటప్పుడే, మరి ఎవరి గురించి మాట్లాడేటప్పుడు, మొహం మీద చెప్పు ఇలా పెట్టి, అంటే కెమెరాకి చెప్పు ఇలా పెట్టి, ఇప్పుడు నా చేయి కనబడుతుంది కదండి, అలాగే చెప్పు అలా పెట్టి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడండి. ఎంత పొగరు! నీకు ఏదైనా మాట్లాడాలనుకుంటే డైరెక్ట్ గా మాట్లాడు. నీ బ్రాండ్ షోస్